నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఎండాకాలం సెలవులు వచ్చాయి. చాలామంది ఇండియాకు వెళుతూ ఉన్నారు. అలాగే మా దగ్గర సామాన్లు ఎక్కువగా ఉన్నాయి, మంచి కార్గో సర్వీస్ గురించి చెప్పమంటూ ఉన్నారు. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్టు ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఈ నెల జూలై 1వ తేదీ నుంచి కొత్త ఎగ్జిట్ పర్మిట్ రూలు, కొత్త చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్లోని ఆర్టికల్ 18 సూన్ వీసా కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా యజమాని నుంచి ఎగ్జిట్ పర్మిట్ను తీసుకొని వాళ్ళైతే బయలుదేరాల్సి ఉంటుంది. అలాగే చాలామందికి ఈ యొక్క విషయం తెలియక ఎయిర్పోర్టుకు వెళ్ళి అక్కడ తిరస్కరణకు గురయ్యి వెనక్కి వస్తూ ఉన్నారు. దీంతో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టికెట్ల డబ్బులు నష్టపోతూ ఉన్నారు. వారందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను, చాలా వీడియోలో కూడా చెప్పాను. మీరు ఏదైతే ఎగ్జిట్ పర్మిట్ తీసుకున్న తేదీ ఏదైతే ఉందో ఆ తేదీన మీరు టికెట్ బుక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళితే జూలై 1వ తేదీ నుంచి ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు ఎగ్జిట్ పర్మిట్ను కువైట్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం మీరు సాహిల్ యాప్ ద్వారా ప్రణాళికాబద్ధమైన ఎగ్జిట్ పర్మిట్కు 24 గంటల నుంచి 7 రోజులకు తక్కువ కాకుండా మీ యొక్క ఎగ్జిట్ పర్మిట్ కోసం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు చూసుకుంటే మీకు అనుమతించబడిన సెలవు అధికారికంగా శనివారం ప్రారంభమవుతూ ఉంటే చాలామంది గురువారం రాత్రి బయలుదేరాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీంతో ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తిరస్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఎగ్జిట్ పర్మిట్ రికార్డులలో బయలుదేరే తేదీ సరిపోలకపోవడంతో చాలామంది ప్రవాసులు ఇబ్బంది పడి తిరస్కరణకు గురై వెనక్కి వస్తూ ఉంటారు. అంటే మీరు ఎగ్జిట్ పర్మిట్కు అప్లై చేసిన తర్వాత మీరైతే గురువారం టికెట్ బుక్ చేసుకొని ఉంటారు, కానీ ఎగ్జిట్ పర్మిట్ మీకు శనివారం అయితే అప్రూవల్ అయి ఉంటుంది అనమాట. అలాగే మీరు ఎగ్జిట్ పర్మిట్కి అప్లై చేసేసాను, ఇంకా నేను వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మీరైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్లో చెక్ చేస్తారనమాట. మీరు గురువారం బయలుదేరుతూ ఉంటే కానీ ఎగ్జిట్ పర్మిట్లో మాత్రం శనివారం మీకు అనుమతి వచ్చి ఉంటుందన్నమాట. కాబట్టి బయలుదేరే ముందు ఎగ్జిట్ పర్మిట్లో తేదీ ఎలా ఉంది, టికెట్లో తేదీ ఎలా ఉంది, రెండు ఒకటిగా ఉన్నాయా లేదా అని ఒకటేసారి మీరు చూసుకొని వెళ్ళండి. ఒకసారి ఎగ్జిట్ పర్మిట్ మీ యొక్క కంపెనీ కానీ యజమాని కానీ మీకు జారీ చేస్తే 24 గంటల నుంచి 7 రోజుల పాటు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. 7 రోజుల తర్వాత అది చెల్లుబాటు కాదు, మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎగ్జిట్ పర్మిట్ వచ్చిన వారం రోజుల లోపు మీరు ఇండియాకు రావాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.